చంద్రబాబు నాయుడు వ్యూహాలని జగన్ తిప్పికొడుతున్నాడు ఢిల్లీలో. అయితే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ని తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు, అది కూడా ఢిల్లీలో అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీనికి సపోర్ట్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటేంటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ మీద ఇంకో రాజకీయ పార్టీ వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించుకోవడం అనేది సర్వసాధారణం. ఎత్తుకు పై ఎత్తులు, ఎత్తుగడలు వేయటం ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయాలకు సంబంధించినటువంటి మార్పులకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన వ్యూహాలకి పదును పెడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే తన వ్యూహాలకు పదును పెడుతూ ఢిల్లీకి వెళ్ళారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని తన వ్యూహాలకి పదును పెడతారు. ఎందుకంటే రెండు బలమైనటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగా వ్యూహాలు రచించుకుంటున్నారు. ఎవరు వ్యూహం పదునైనటువంటి వ్యూహమో వాళ్ళే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాన్ని రచించారు? రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు అనే దాని మీద వాళ్ళు చర్చించుకోవడానికి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోటి, అమిత్ షా తోటి భేటీ కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ విషయంలో కొంచెం తర్జన ఉంది తప్పితే మిగతా అంతా అయిపోయింది. అంటే పొత్తు కన్ఫర్మ్. ఇంకా సీట్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి, ఏంటి, ఎంతమంది అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రేపట్లో అఫీషియల్గా అది కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏంటి, ఇటువైపు నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ రాబోతున్నాయి, ఎన్నికల క్షేత్రంలోకి దిగబోతున్నాయి అనేది క్లారిటీ వచ్చేసింది. కాబట్టి దీనికి పోటీగా ఎలాంటి వ్యూహాన్ని రచించాలి అనేది సహజంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటారు. మొన్నటి వరకు ఏంటి, కేవలం చూచాయిగా మాత్రమే ఇవన్నీ తెలిసాయి, మూడు పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయని. సో ఇప్పుడు కూటమి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు వాళ్ళకి. సో కాబట్టి పొత్తు విచ్ఛిన్నం అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అమ్ముని పొదిలో నుంచి రాజకీయ వ్యూహాలని బయటికి తీశారు. ఏమి రాజకీయ వ్యూహాలని ఆయన బయటికి తీసి ఉంటారు అనేది మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఒక కూటమి మద్దతు అయితే ఉండాలి. ఏ పార్టీకైనా, ప్రాంతీయ పార్టీలకు ప్రధానంగా దేశ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ఏదో ఒక కూటమి మద్దతు ఉండాలి. లేదంటే మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆ విషయం ప్రాక్టికల్గా కేసీఆర్ అనుభవిస్తున్నాడు తెలంగాణలో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి సమస్యని ఎదుర్కోకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట. ఏంటి అనే దాని మీద కనుక మనం కొంచెం లోతుగా డెప్త్గా వెళ్ళి మనం విశ్లేషణ చేసుకుంటే, ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఇష్టపడ్డు జగన్మోహన్ రెడ్డి. గతంలోనే అనేక సందర్భాల్లో ఎన్డీఏలో చేరమని చెప్పి ప్రెషర్స్ వచ్చాయి ఆయన మీద. ఎన్డీఏ కూటమిలో చేరితే కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామని చెప్పి ఆఫర్ చేశాడు నరేంద్ర మోడీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరడానికి ఇష్టపడలేదు. దాంతో ఎప్పటికీ ఎన్డీఏ కూటమితో కలిసి జగన్మోహన్ రెడ్డి నడవడు అనేది క్లారిటీ వచ్చేసింది బీజేపీకి. కారణం ఏంటి, తన ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంకు సాలిడ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. మైనారిటీ, క్రిస్టియన్స్ బీజేపీకి వ్యతిరేకం. కాబట్టి బీజేపీతో కలిసి అడుగులో అడుగు వేస్తే ఈ రెండు ఓట్ బ్యాంకు చీలే అవకాశం ఉంది, చీలిపోయేటువంటి అవకాశం ఉంది, అప్పుడు పార్టీ ఖాళీ అయిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాకుండా దూరంగా మద్దతు ఇస్తూ తన స్వప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ ఎన్డీఏలో కూటమి గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ఉంది. కాబట్టి అంటే కెమిస్ట్రీ అంటారు కదా, సినిమా భాషలో కెమిస్ట్రీ. ఒక సినిమా హిట్ కావాలంటే కెమిస్ట్రీ కుదరాలి హీరోకి, హీరోయిన్కి అనేది చెప్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా గెలుపు అనేది కావాలంటే, గెలుపు లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాజకీయ పార్టీలు ఏవి కలిస్తే హిట్ అవుతాయి, విజయాన్ని అందుకుంటాయి అనేది కనుక చూస్తే, గత చరిత్ర చూస్తే ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్నప్పుడు ప్రజాదరణ పొందాయి. ఆ కూటమి ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించిన భావజాలం కానీ,
ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కానీ ఇవన్నీ సుమారుగా ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. అందుకని ఆ కూటమి ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్డీఏ కూటమిలో కలవలేడు. పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్ళ మేనిఫెస్టో వేరే ఉంటుంది, వాళ్ళ భావజాలం వేరే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది దేనికి సమాంతరంగా దేనికి సరిపోయేలా ఉంటాయి అని అంటే జగన్మోహన్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీకి సరిపోయేలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని చీలి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయంగా ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ పార్టీల నుంచి చీలి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచనలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భావజాలం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీతోటే పొత్తు పెట్టుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి. బీజేపీ తోటి కలిసి నడవడానికి అవకాశమే లేదు. మరి షర్మిల గారి పరిస్థితి ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక నిల్చున్నారు కదా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మళ్ళీ ఇలా ఎట్లా పొత్తు కుదురుతుంది సార్? మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు. కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ, రాష్ట్ర శాఖకు సంబంధించిన అధ్యక్షురాలు ఆవిడ. కానీ కేంద్ర రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు. కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి కూటములు వేరు, రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. సో రాష్ట్ర రాజకీయాలకి కేంద్ర రాజకీయాలకి సంబంధం లేదు. సో ఎన్డీఏ కూటమికి బలమైనటువంటి కూటమి ఏం కనిపిస్తుంది దేశ స్థాయిలో? ఇండియా కూటమి కనిపిస్తుంది. ఇండియా కూటమిలో ఏమేమి భాగస్వాములు ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, అంటే బయట నుంచి మద్దతు ఇస్తుంది. పూర్తిగా ఇంకా భాగస్వామ్యం కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని చీలిపోయినటువంటి పార్టీ టీఎంసీ. అలాగే శరద్ పవార్ ఎన్సీపీ మహారాష్ట్రలో. సో ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వెళ్ళినటువంటి తర్వాత ఆర్జేడీ ఇక్కడ బీహార్లో ఆర్జేడీ మద్దతు ఇస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి తమిళనాడు డిఎంకే మద్దతు ఇస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ భావజాలాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని గౌరవించేటువంటి పార్టీలుగా, లేదంటే కాంగ్రెస్ పార్టీ భావజాలం ఆలోచన ఉన్నటువంటి పార్టీలకి ఇవి సమాంతరంగా ఉంటాయి ఈ కూటమి అంతా. ఆ కూటమిలో ఇమిడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో ఇప్పటి వరకు అనధికారికంగా, అనఫిషియల్గా, తెర వెనుక, చీకటి కోణంలో నరేంద్ర మోడీ మద్దతును పొందుతూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు డోర్స్ క్లోజ్ అయిపోయాయి. కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఒక డోర్ క్లోజ్ అయిపోయినప్పుడు నువ్వు బయట పడాలంటే ఇంకో డోర్ ఓపెన్ చేసుకోవాలి, అంతే కదా? సో ఇంకో డోర్ ఏముంది? ఇండియా కూటమి డోర్ మాత్రమే ఉంది. సో అందుకే ఇండియా కూటమిలోకి వెళ్ళటమా, లేదంటే ఇండియా కూటమితో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకోవటమా, ఏదో ఒకటి జరగాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమితో డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఎలక్షన్ ముందు, లేదా ఎలక్షన్ తర్వాత చూసుకుందామా అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డికి. కానీ సహజమిత్రుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ముందుగానే ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయితే బాగుంటుంది ఎన్నికల ముందే అనేటువంటి కాన్సెప్ట్ తోటి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మాయావతి, అంటే అక్కడ బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ. సో ఆ పార్టీతోటి జతకట్టాడు కేసీఆర్ తెలంగాణలో. అలాగే బీఎస్పీ తోటి జగన్మోహన్ రెడ్డి కూడా జతకడితే ఇండైరెక్ట్గానైనా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటాము, ఎలక్షన్లు అయిన తర్వాత డైరెక్ట్గా భాగస్వామి కావచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగులు వేపిస్తూ ఉన్నారు ఎవరు? కేసీఆర్. ఎందుకంటే ఓన్లీ కేసీఆర్కి అయితే ఏమాత్రం బలం ఉండదు. జగన్మోహన్ రెడ్డిని కూడా కలుపుకుంటే రెండు పార్టీలు ఒకటే అనేది దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఫోకస్ ఇస్తే ఎంతో కొంత బలం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇండియా కూటమికి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నాయి ఎన్నికలకు ముందు. అయితే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకుంటున్నాయి. బీఎస్పీ ఎలాగూ ఇండియా కూటమిలో భాగస్వామి కాబట్టి ఎన్నికల తర్వాత అయినా సరే ఇండియా కూటమితోటి
వీళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి రారు, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కారు. సో ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో రాజకీయాలు నడపడానికి కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒక వ్యూహాలని రచించుకుంటూ ఉన్నారు. ఈ వ్యూహాలు జాతీయ స్థాయిలో సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే స్టాలిన్ని కలుపుకొని రాహుల్ గాంధీతోటి కూడా ఇండైరెక్ట్గా టచ్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయాయి, ఎన్డీఏలో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. కాబట్టి ఇండైరెక్ట్ డోర్స్ దొడ్డిదారిని కూడా క్లోజ్ అయిపోయింది. ఇంతకుముందు దొడ్డిదారులు వెళ్ళేవాళ్ళు, ఆ దొడ్డిదారి వ్యవహారం కూడా క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వేరే మార్గాలను చూసుకుంటున్నారు. ఈ వేరే మార్గాల్లో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ తోటి లైజనింగ్ చేసే పరిస్థితి, అలాగే అక్కడ కేసీ వేణుగోపాల్, ఇంకోవైపు డీకే శివకుమార్, వీళ్ళందరితోటి కూడా లైజనింగ్లోకి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ అవసరమైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇండియా కూటమిని ఢిల్లీ పీఠ మీద ఎక్కించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దాంట్లో భాగంగానే పావులు గదుపుతున్నారు. షర్మిల రాష్ట్ర స్థాయి వరకే ఆవిడ, బట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో భాగస్వామిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవుతారా లేదంటే రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కలిసి వస్తే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటైనా ఆశ్చర్యపోవసల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే, విలీనం చేశారనుకోండి సపోజ్, విలీనం అయిపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వచ్చేస్తుంది. అప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో నుంచి చేసేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అంటే వీళ్ళిద్దరు అనుకొని చేశారంటారా సార్? మరి అంటే గతంలో కొంతమంది అన్నారు వీళ్ళిద్దరు కావాలనే చేస్తున్నారు, ఎలాంటి గొడవలు లేవు, కానీ అంటే ఒక షోకి మాత్రమే వైఎస్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో జాయిన్ చేస్తారంటే విలీనం చేస్తారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇద్దరు అనుకునే చేశారంటారా? మరి మనం దాన్ని కాదని కూడా కాదనిలేము. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు అసలు ఎందుకు తెలంగాణలో ఆ పార్టీ పెట్టింది, ఎందుకు విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీలో, ఏ ఉద్దేశంతో? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకుండా ఇక్కడ పార్టీ పెట్టారా, లేదంటే కేసీఆర్ సపోర్ట్ లేకుండా ఆమె పార్టీ పెట్టిందా? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి విలీనం అయిపోయింది కదా. సో రేపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయరు అని చెప్పి మనం ఎలా అనుకోవాలి? ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో బలహీనపడతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో. సో అప్పుడు విలీనం అనేది వచ్చినా రావచ్చు, చెప్పలేము దానికి. అంటే రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది ఒకప్పుడు, అసలు పోటీల్లో కూడా లేకుండా మొన్న తప్పుకుంది కదా. తప్పుకుందంటే అసలు లేనట్టే కదా ఆ పార్టీ. అంటే ఇలాంటి పరిణామాలు వస్తాయి. ఇప్పుడు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉంది, ప్రజారాజ్యం పార్టీ విలీనం అయింది కదా కాంగ్రెస్ పార్టీలో. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు మనుగడ అనేది అధికారంలో ఉన్నంత వరకు, అధికారం పోయిన తర్వాత నిలబడటం చాలా టఫ్. అలాగే జగన్మోహన్ రెడ్డి అనేక కేసులు ఉన్నాయి కాబట్టి రేపు ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఒకవేళ అప్పుడు ఈ కేసుల వ్యవహారం ఇవన్నీ బయటికి తీస్తారు. వాళ్ళు బయటకు తీసినప్పుడు స్వప్రయోజనాల కోసం, సేఫ్ గార్డ్ కోసం విలీనం అనేటువంటి దాన్ని వాడుకున్న ఆశ్చర్యపోవసలు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, మనం ఇది సాధ్యం కాదని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి ఇది విలీనం అవుతుందని కూడా చెప్పలేము, బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.